ఫస్ట్. హలో హీరోయిన్ గారు, త్వరగా రండి మేడం. దివి నుంచి దిగి వచ్చావా ఆపు బ్యూటీ. డైరెక్టర్ ఎవరు ఇక్కడ? డైరెక్టర్ ఎవరు ఇక్కడ? నేనే మేడం. ఈ చబ్బి డైరెక్టర్. ముంబైలో నేను ఎన్ని చేస్తానో తెలుసా? నువ్వు ముంబైలో చేస్తావు, ఇచ్చి పెడితే హైదరాబాద్ లో చేస్తావు, ఎర్రగడలో కూడా చేస్తావు, కానీ నాతో మాత్రం చేయవు. 3 years నా చుట్టూ తిరిగారు మీరు. తిరిగిండా? వీడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు, నేను తిరుగుతా, నన్నైతే పట్టించుకో. మళ్ళా నాకు క్యారీ వ్యాన్ కావాలి, పదండి క్యారీ వ్యాన్. క్యారీ వ్యాన్ బర్రె వ్యాన్ కాదండి, క్యారీ వ్యాన్ వస్తుంది. అంతా కూర్చొని మా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేస్తున్నాడు. రే ఎక్కడ తెచ్చావరా? సార్ మన సినిమాకి ఒక మంచి హీరోయిన్. బొంకు తీసుకొచ్చావు, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చా హీరోయిన్. త్వరగా రెడీ చేయండి, షార్ట్ రెడీ చేయించు. ఏమమ్మా నువ్వు హీరోయిన్ కి మేకప్ వేయడానికి వచ్చిందని మేకప్ వేయాలి కదా, హీరోయిన్ రెడీ చెప్పు. షార్ట్ ఆగిపోయింది కదా ఇక్కడ. ఎవరనుకుంటున్నారా? ఎవరు? మన సినిమా హీరోయిన్. ఇది హీరోయిన్ ఏంటండి? జూబ్లీ హిల్స్ కాడ కారద్దాల మీద నీళ్లు కొట్టి లాగేదట్లుంది. హీరోయిన్ ఏంటి సార్? నేను సితారా అని పెట్టా, ఇది సితారా వాట్ల ముందు ప్లేట్లు కడిగేదాలాగుంది. ముందు కంపు కొడుతుంది, పోయి స్నానం చేయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. రండి షార్ట్ పెడదాం. One song is coming, just you give lip sync. లిప్ సింగ్ లిప్ సింగ్. చచ్చిపోతరా? ఓవరాక్షన్ చేస్తున్నది. నాకు తెలుగు చిత్రం మీద సితారా సినిమాని రీమేక్ చేస్తున్నాను. ఓకే. ఆ కోకిల్ని మీలో చూసుకోవాలనుకుంటున్నాను. రెడీ మ్యూజిక్. ఏమైందిరా? కోకిల పిలుస్తుందా, పెనాలు దగ్గరికి కాదు కాదన్నది. Movie, okay? I want flight, Mumbai flight. ఫ్లైట్ లో గీట్లు ఏం లేవు, ట్రైన్ టికెట్ వేసా వెళ్ళిపో. You bullshit. అలాగే ఉంది నీ మొహం, ఎలవే. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏమండి అబ్బా ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? అబ్బా మైండ్ బ్రోలింగ్, మైండ్ బ్రోలింగ్. అది బ్రోలింగ్ కాదే, బోయింగ్ అంటారు. ఏవండి మా నాన్నగారు పదే ఫోన్ చేస్తున్నాడు, పిల్లలు కావాలంట. పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పిల్లలు కనేవాడిని, బల్లినిచ్చి చేశాడు. నాకు కూడా భర్తనిస్తే బాగుండు, బఫెలోనిస్తే నేను ఎట్లా అండి? నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ లో గుడ్డు బద్ద పట్టుకుని బయటకు వచ్చి అబ్బా ఫుల్ ఫన్ అండి, ఇది ప్రోమోలు వేసుకోండి. ఏంటంట కన్ను రెప్పల దాకా ఉండేది జుట్టు పెళ్లి చూపుల్లో. ఎలాగైందే? కొబ్బరి చెప్ప కోరేసినట్టు ఇంచి 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 ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ దాకా వెళ్ళిపోతే సింకోమా చైనా సినిమాలో తిరగాలి అడుగుంటేసుకొని. అమ్మ ఫన్ ఇక్కడ వచ్చింది, ఇది సెకండ్ ప్రో. ఏమండి నాకు ఒక డౌట్, ప్రోమో అంతా మీరే ఇచ్చేసి మరి మిగతా టీం లీడర్ ఏమి ఇస్తారమ్మా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. అమ్మ సీరియస్ అంట. ఓకే. మగాళ్ళకి బట్టతలు వస్తే పర్లేదు, ఆడోళ్ళకి ఏంటి బట్టతల? ఏమండి ఇది బట్టతల కాదు, దేవుడికి 3 కత్తెలు ఇస్తాను మొక్కున్నా. అవి కింద ఇవ్వాలి, ముందు కాదు. పెళ్లి రోజు కదా, సినిమాకి తీసుకెళ్ళండి. సినిమాకి వెళ్తాం. సీట్లు మారిపోయి ఇక్కడ కూర్చో, ఎవరో వస్తే అది అడ్జస్ట్ చేస్తా. ఏమండి మీ దూరంగా నేను కూర్చోలేనండి. 360 రోజులు పక్కనే ఉంటున్నాను కదా, ఒకరోజు దూరంగా ఉండేం కాదు. ఏమండి మిస్ యూ మిస్ యూ. ఏమండి మిస్ యూ మిస్ యూ. కామెడీ. హర్రర్ సినిమాలో నీ కామెడీ ఎక్కడ ఉందో నవ్వుతున్నావు? అందులో కాదండి, స్కిట్ అంతా కామెడీ. మామిడి తీసుకుపోయారు. నువ్వొచ్చావేంటి? మీరు కింద చీజ్ పట్టుకుని లాక్కొచ్చారు. లాక్కొస్తే వెళ్ళిపోతావేంటే నువ్వు? ఆ లిఫ్ట్ లో నుంచి చేయొచ్చిందా? రాజ్యమా ఉనికి పడు. మహిష్మతి రాజ్యానికి మగిడి పట్టింది. రాజ్యానికి కాదు పట్టింది నీకు. రాజ్యానికి అయితే శానిటైజర్ కావాలి, నీకైతే ఫినాయిల్ డబ్బా కావాలి. సామ్రాజ్యంలో ప్రజలందరూ నన్ను చూసి ఏమనుకుంటున్నారు? నేనే ఏమనుకుంటలేను, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు. ఇంతకీ బాహు ఎలా ఉన్నాడు? మీ పోలికలు రాలేదు కదా, బాగానే ఉన్నాడు.
మీరు ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటారు? మీకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుంది యువరాణి. నీ పక్కన పడ్డాను చూడు ఊడవే పిల్ల నాది నక్కిలిసు గొలుసు. అదే వాయిస్ పశుపతి ఎన్నో సంవత్సరాల కింద సమాధిలో పెట్టాను. ఇంకా నా మీద ఉన్నాడా అంటే ఇంకా నా మీద కోరిక చచ్చినట్టు లేదు పిల్లగాడికి. పిశాచినై తిరుగుతున్నానే, నా రోమ రోమాలతో రంజు చేస్తానే. అదే మాట ముందుకొచ్చి చెప్పు. నా రోమ రోమ నువ్వు అరిందత్వం ఏంటే? నువ్వు కూడా సమాధిలో ఉన్నావు ఎన్ని రోజులు? లేదు బయటే ఉన్నా. సమాధిలో కుళ్ళిపోయిన నేనే బాగున్నాను గానే నాకంటే ఇంత దరిద్రంగా పాడుపడదేంటి మేడం? నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని పోయాయి మేడం. వచ్చి ఈ అవతారం ఏంటి? ఆ పుల్లలేంటి? పుల్లలు ఎందుకే? జబర్దస్త్ లో కంటెస్టెంట్లు టీం లీడర్ అవ్వడానికి పెడతారు చూడు పుల్లలు, అవే ఇవి. మరి ఇన్ని పుల్లలేంటి? ఇందులో సగం నువ్వు పెట్టినవే. నా పశు చాలా మంచోడండి. ఈ ఊపిరి లేని దానికోసం ఇన్ని రోజులు ఊపిరితో ఉన్నాడు. ఊపిరి పీక పట్టుకొని వస్తే ఇప్పుడు దీన్ని చూసేసరికి ఉన్న ఊపిరి పోయేటట్టుంది. పశు నన్ను పెళ్లి చేసుకో పశు. నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటే? నా వల్ల కాదు. రా! నేను రాను, నేను వెళ్తా. అమ్మా, ఇన్ని రోజులు నా కోసం పగ తీరని పిశాచినై ఎదురు చూసావు కదా. పిశాసినైంది నేను కాదే, నువ్వు పిశాచి అయింది. పశు ఒక్క ఛాన్స్ ఇస్తావా? గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నా సమాధి నేనే కట్టుకుంటా. అదంతా కాదు పశు. ఆ రోజులో నీ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను పశు. యాక్సెప్ట్ చేసిన నేను యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు యాక్ట్ లాగున్నావు. పశు పెళ్లి చేసుకో పశు. ఉమ్మ, నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నా సమాధి నేను కట్టుకోవడం బెటర్. నీకు దండం పెడతా తల్లి, నిన్ను నేను చేసుకోవడం ఏంటి? పశుపతి ఒరే పత్తిగా, ఏంట్రా అది అలా ఉన్నదేంట్రా? ఎంత ఇష్టం లేకపోతే దాని ఫోటో మెల్ల వేసుకుని తిరుగుతావు నువ్వు. He's so cute, he's so sweet, he's so handsome. రే అందగాడా, ఏంట్రా ఇంత అందంగా పుట్టావు? మేడం, ఇన్ని రోజులు నన్ను ఎందుకు పుట్టావనేటోళ్ళ గానీ ఇంత అందంగా పుట్టావు ఇదే ఫస్ట్ టైం. అమ్మా, నీ అందంతో నన్ను పిచ్చెక్కిస్తున్నావు తెలుసా? దొంగ, ఎందుకు ఈడ పుట్టావు? కొంచెం నార్మల్ గా పుట్టొచ్చుగా. నన్ను ఇలా అంటావు గానీ నీ అందానికి ఏమైంది? నువ్వు కూడా సూపర్ గా ఉన్నావు తెలుసా? అమ్మో, అసలు నీ అందం, నీ అందాన్ని చూస్తే నన్ను నేనే మర్చిపోతా తెలుసా? కిట్లో డైలాగులు మర్చిపోయి నిన్ను నువ్వు మర్చిపోయి ఇంకేం గుర్తు పెట్టుకుంటావురా నువ్వు? బేబీ, ఇంత అందంగా పుట్టడం నాకు నచ్చలేదు. ఎందుకు? నిన్న నైట్ అసలు నాకు నిద్రే పట్టలేదు తెలుసా? ఎందుకు బంగారం? పగలంతా పడుకున్నాను. బంగారం, నువ్వు ఒప్పుకుంటే నిన్ను గుడిసెలో పెట్టి చూసుకుంటా. అదేంటి గుండెలో అంటారు కదా? నీ మొహానికి గుడిసె ఎక్కువ. నా మొహాన్నే గుడిసెలో పెడితే మరి నీ మొహాన్ని ఎక్కడ పెడతారో మరి. నిజంగా చెప్పు, నీకు ఎప్పుడు గుర్తు రాలేదా? గుర్తుకొచ్చావు. ఎప్పుడు? అంటే మొన్న బాత్రూమ్ కడిగేవాడు రానప్పుడు గబ్బు స్మెల్ వస్తే గబ్బుకుని నువ్వే గుర్తొచ్చావు. అదంతా కాదు, మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోరు. ఇంట్లో ఒప్పుకోతే పార్కు తీసుకురా, ఇక్కడ ఒప్పిద్దాం. ఎలాగైనా మీ ఇంట్లో ఒప్పించి ఈ అందాన్ని నేనే సొంతం చేసుకుంటా బంగారు. అది కాదు బంగారం, యాక్చువల్లీ ఏంటంటే కాక మీద ఉన్న జీవాన్ని ఎవరు ఆపలేరు. అరే చెప్పేది వినరా నాయన. మా దగ్గర మాటలేమమ్మాయి. నీకు సాగు దగ్గర పడ్డదా మనడు. డాడీ డాడీ డాడీనా? నన్ను ఆశీర్వదించు మావయ్య. నేను చూస్తే దించాలనిపిస్తుంది కానీ ఆశీర్వదించాలనిపించదురా. నీ కూతురు కనుక నాకు ఇవ్వకపోతే నేను ఇక్కడే చచ్చిపోతా. ఆపవేంట్రా? నువ్వు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? నెక్స్ట్ ఫైమా, ఏంటి ఇది? ట్రై చేయు. నువ్వు ట్రై చేస్తేనే మా వాళ్ళు ఒప్పుకుంటారు. ఓ, నేనేం చేయాలి? నువ్వు కూడా ఇలాగే మాట్లాడాలి. నీ కోసం ఏదైనా చేస్తా. కామెడీ తప్ప ఏమైనా చేస్తావు నువ్వు. హే, ఇప్పుడు నాకు మూడ్ లేదు అసలే. వద్దా? వస్తావా రావా? నీకన్నా పిచ్చా? ఏమన్నా ఇప్పుడు? నాకు రాదు.